ప్రభువైన యేసుక్రీస్తు మధుర నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయం 23 వచనం. యేసు నమ్ముకు నీవునైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, అయ్యా, నా కుమారుడు సాతాను శక్తుల చేత బాధపడుచు త్వరచగా అగ్నిలోను నీళ్ళలోను పడుతూ మరణానికి సమీపమైపోయి ఉన్నాడు ప్రభువా, మరి నీ వలనైతే వాని మీద కనికరం చూపించి వారిని స్వస్థపరిచిన ఆయన అని వేడుకున్నప్పుడు పిల్లల యేసు ప్రభులు వారు ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయనకి సమస్తం మీద కూడా అధికారం కలిగినటువంటి మహాదేవుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన దేవుడు. ఆయన సమస్తము సాధ్యమే. ఆయన ఏమైనా చేయగలడు. నీ పరిస్థితిని మార్చగలడు. నీ అనారోగ్య పరిస్థితి నుంచి విడిపించగలడు. నీ అప్పుల పరిస్థితి నుంచి విడిపించి నీకు సహాయం చేసేటువంటి మహాదేవుడిగా ఉన్నాడు. వెంటనే యేసు ప్రభుల వారు, నువ్వు నమ్మగలిగితే నీ కుమారుడు స్వస్థపరచబడతాడని చెప్పి వెంటనే ఆ కుమారుని స్వస్థపరిచినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ కాలం ఏ సమస్యల చేతను బాధపడుతున్నాం ప్రభువుని అడిగినట్లయితే దేవాతి దేవుడు ఈ కాలం ఈ కుటుంబాల్లో శాంతి, సమాధానం, ఆరోగ్యం, ఆదరణ అనుగ్రహించి స్వస్థతనిచ్చేటువంటి మహాదేవుడై ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించుడుగా. ఆమె పరిశుద్ధుడు అయిన తండ్రి, ఉదయకాలం ప్రార్థనలు ఏకమిస్తున్నటువంటి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించు. నమ్మకం నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. యేసు ఒక్కడ మాత్రమే అద్భుతాలు చేయగలవాడని ఎవరైతే విశ్వసిస్తారో ప్రభువా, వారి కుటుంబాల్లో వారి బిడ్డల పక్షాన్ని ప్రభువాన్ని కార్యాలు చేస్తారు. వారి సమస్య నుంచి, శోధన నుంచి విడిపించి వారికి కావాల్సిన ఆరోగ్యం దయచేయండి. ఉదయకాల ప్రయాణాలు, పనిపాట్లో తోడే ఉండి దైవికమైన ఆశీర్వాదాలు చేత బిడ్డను నడిపించమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మై గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.